నాకు పెళ్లి చూపులన్నారు కదమ్మా, అందుకే ఇలా తయారయ్యాను. ఏమ్మా, బావున్నానా? గీతా, నువ్వేనా? నేనే నిన్ను ఇలా తయారు చేద్దాం అనుకున్నాను. నువ్వే రెడీ అయ్యావా? నమ్మలేకపోతున్నానమ్మా. నా కూతురు దేవతలా ఉంది కదండి. దేవతలా కాదు, బంగారం బొమ్మలా ఉంది. అంజలి, అమ్మా నాన్న చెప్పారు, మరి నువ్వు నా గురించి ఏమీ చెప్పలేదు. బాగున్నావని చెప్పంజలి, చెప్పు. బావున్నానా లేదా? సూపర్ అక్క. మా గీతక్కని చూడగానే అందంగా ఉన్నావని పెళ్లి కొడుకు విజిల్ వేస్తాడు. You're so cute. నేను రెడీ అయింది సిగ్గుపడుతూ చాప మీద కూర్చోడానికి కాదంజలి. ఇదే ఆఖరి పెళ్లి చూపులవ్వాలి, చిట్ట చివరిది. నాకు ఈ పెళ్లి వద్దు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదా? నాకు ఈ పెళ్లి వద్దు వద్దు వద్దు. జరగబోయేది అది అందరూ చూస్తారుగా. అమ్మా గీత, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మ గీత, విజయవాడ నుంచి మీ పిన్ని ఇష్టంతో అంజలికి గాజులు, నీకు బంగారం లాకెట్ పంపించిందమ్మా. అవునా అమ్మా? అవునమ్మా. తను 7 అడుగులు నడవాలంటే ఇది తన ఒంటి మీద పడాలి. అమ్మా, నాకు నగలు చాలా ఉన్నాయి కదా, అందుకే ఈ లాకెట్ నాకొద్దు. అంజలికిచ్చేసాయి. గాజులు తీసుకుంటాను, బాగున్నాయి.
గొలుసు గీత మెడలో జీవితాంతం ఉండాలి. ఏమైంది అంజలి? పాపం పిన్ని ప్రేమతో నీకు లాకెట్ పంపిస్తే నువ్వు వద్దనటం ఏమైనా బాగుందా? గీతక్కకి లాకెట్ ఇవ్వని పిన్ని మరీ చెప్పింది. ఇప్పుడు నీకు పంపించింది నేను వేసుకుంటే బాధపడుతుందేమో అక్క. ప్రేమతో పంపిందా అంజలి? అవునక్క. అవును కదా. నేను లాకెట్ వేసుకోపోతే పిన్ని బాధపడుతుంది. సరే అయితే గాజులు నువ్వే తీసుకో. సరే అక్క. అమ్మా, నా మెళ్ళో లాకెట్ వేయ్. వెయ్యమ్మా. ఇంకా బాగున్నాను కదమ్మా? అవునమ్మా, కుందనపు బొమ్మలా ఉన్నా. అమ్మా, అబ్బాయి వాళ్ళు ఎప్పుడొస్తారు? నానా, కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. అయ్యో, ఏమండి, నా మనసు చెప్తోందండి, ఎందుకో స్వామీజీ చెప్పినట్లు జరుగుతుందనిపిస్తుంది. అమ్మా, నేను కూడా అమ్మవారి గుడికి వెళ్ళి ఈ సంబంధం ఖాయం కావాలని మొక్కుకొని వస్తానమ్మా. అక్క కోసం తాపత్రయపడే నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. అవునమ్మా, అక్క పెళ్లికి నువ్వు కూతుర్లా కాకుండా నా కొడుగ్గా బాధ్యత తీసుకున్నావు తల్లి. అమ్మా, నాన్న వెళ్ళొస్తాను. అంజలి, పెళ్లివారు వచ్చే టైం అయింది, త్వరగా వచ్చేమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందే వచ్చి మీకు శ్రమ పెట్టడం ఎందుకా అని ఇప్పుడు వచ్చాం. ఇందులో శ్రమే ఉంది వదిన గారు, కూర్చోండి. కూర్చుంటావులేండి. ఓల్డ్ ఫ్యాషన్ అయినా వైజాగ్ లో ఇల్లంటే రేటు బాగానే ఉంటుంది. వచ్చేటప్పుడు చూశాను, ఇంటి చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం ఉంది. కోటికి ఎక్కువే ధర పలికేలా ఉంది. అమ్మా, నువ్వు కాస్త అర్థమైందిలేరా. వీడు మా పెద్దబ్బాయి వెంకటేశ్వర్లు, సివిల్ ఇంజనీరు. ఈమె మా కోడలు హేమ, హౌస్ వైఫే. వీడు రెండోవాడు అర్జున్, మీ కాబోయే అల్లుడు. అమ్మా అమ్మా, నేను చెప్తాలేవే, ఇది నా చిన్న కూతురు పూజ, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ప్రణామములు.
కూర్చోండి. ఆలస్యం చేయకుండా అమ్మాయిని తీసుకురండి. అలాగే. ఇంకొక నిమిషం అయితే 456. 4 + 5 + 6 = 15. 1 + 5 = 6. పూజారి గారు, అమ్మా, గీతక్క పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. నీ అర్ధభాగాన్ని ఇక్కడున్నాను. నువ్వెక్కడున్నావు? మనసుకు నచ్చిన అమ్మాయిని కాకుండా మా వాళ్లకు నచ్చే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. అగ్రజ అర్జున, ఈ గృహం వలె వదిన కూడా చూడముచ్చటగా ఉండునేమో. అమ్మా, అక్క జీవితం బాగుండాలి. అబ్బాయి చాలా మంచివాడంట. ఎలాగైనా అక్క మనసు మారి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. వాళ్ళక్కని మెచ్చాలి. అక్కకి వాళ్ళు నచ్చాలి. తన జీవితంలో కొత్త మలుపిది. అక్క పెళ్ళవ్వగానే ఆరును ఆరాధించే నా వాడు రావాలి. నన్ను ఏలుకోవాలి. అగ్రజ అర్జున, వనితను వీక్షించుము. అమ్మా, అంతా మంచే జరుగుతుంది. అమ్మవారి కృపాకటాక్షాలు నీ మీద ఉంటాయి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. జాగ్రత్తమ్మా. ఈ అమ్మాయి నేను ఎక్కడో చూశానే. బోనాల్లో చూసిన అమ్మాయి కదా? ఎవరు ఎవరు ఎవరు? అరే అర్జున్,
అమ్మాయిని చూడరా, పిల్ల లక్షణంగా ఉంది. ఇదిగో అమ్మాయి, తెలిసినా అడుగుతున్నాను అనుకోకు, జస్ట్ ఫార్మాలిటీ కోసం. నీ పేరేంటమ్మా? గీతాంజలి. గీతాంజల? హాయ్ హాయ్ మంజలి. సారీ. మరి ఆ రోజు అంజలి అందే? ఆహా, నీ నామము బహుబాగున్నది. ఆహాహాహాహా, నీ కంఠమునందు వేలాడుతున్న ఈ నగ ఇంకనూ బాగున్నది. నీకు నచ్చిందా? చాలా నచ్చినది. అయితే తీసుకో. ఆ గొలుసు గీత మెడలో జీవితాంతం ఉండాలి. ఏ క్షణం దాన్ని తీసేస్తుందో ఆ క్షణం నుంచి తనకు రక్షణ కరువు అవుతుంది. నర్మగర్భమైన ఈ సత్యాన్ని ఆచరించటం గతి తప్పితే కాలగర్భంలో ఏదైనా కలిసిపోవచ్చు, శాశ్వతంగా కరిగిపోవచ్చు. వదినా మరదళ్ళు అప్పుడే ఎంత క్లోజ్ అయ్యారో చూసారా వదిన గారు? ఆడపడుచు కట్నం కూడా ఇప్పుడే ఇచ్చేలా ఉంది. మీ అమ్మ నిజంగా దేశముద్రే. మాట ఖాయం కాకముందే తులం బంగారం నొక్కేస్తుంది. నుండు. గీత, ఆ తీకమ్మా. తాను అడిగింది కదమ్మా, ఇచ్చేద్దాం. అబ్బా, అది కాదే. నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఈ రోజు ఆడపిల్ల ఒంటి మీద బంగారం తీయకూడదమ్మా. అయ్యో, నీకే నే చెప్పేది. కావాలంటే పూజకి ఇలాంటిదే ఇంకోటి చేసి పంపిద్దాం. ఇప్పుడు తీకమ్మా. ఏమా పూజ, నువ్వైనా చెప్పమ్మా, నీకు కావాలంటే ఇంకోటి చేయించి పంపిస్తాను. అయ్యయ్యో వద్దండి, నేనేదో కేవలం బాగుందన్నా అంతే. సరే, నీ ఇష్టం.